నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం.
స్వామిని ముదిశయ శ్రీ దత్తాత్రేయ స్వామిని ప్రీత్యర్థం చరకరస్య ఉమానామ వాల్యాచరణం కరిష్యే. అందరు నమస్కారం చేసుకొని అక్షింతలు హోమంలో వేసుకోండి. స్వామి యథాశక్తి చేస్తున్నాము, మా సంకటాలను తొలగించు, మా విఘ్నాలను తొలగించు అని. गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. మీ సంకల్పం ఏదైతే ఉందో స్వామికి నమస్కారం చేసుకోండి, తలుచుకోండి. ఫస్ట్ ఈ దేవతలు అయిన తర్వాత నేను చెప్తాను, అప్పుడు అప్పుడు కాదు. श्री दत्तात्रेय महाराज की जय. ओम भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. వేయి అట్లా నేతిలో ముంచి వేయి, సమితులు వేయి. ఈ కోణంలో పెట్టాలి, ఇలా తెలుసుగా తొందర కానీ ఇలా ఇలా కూడా ఆ డైరెక్షన్, అన్ని డైరెక్షన్. ఆడవాళ్ళు సమితలు ముట్టకూడదు, నెయ్యి వేయకూడదు, ఓన్లీ హోమద్రవ్యం వేయాలి. సరేనమ్మా? ఇంతింతే ఇంతే ఇంతింత ఎక్కువ ఎక్కువ కూరేయకూడదు. భగవంతుడికి ఇంత చక్కగా సున్నితంగా పక్కన కూర్చో. అదేది దగ్గర ఉందని ఏం వేసేది అమ్మ? అందరూ చెప్పాలి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ చెప్పండి. భూలోకే ధర్మస్థాపనార్థం సర్వేషాం జనానాం సుఖశాంతి సిద్ధ్యర్థం దత్తాత్రేయ హోమ కార్యక్రమం యథాశక్తి కరిష్యే. భూలోకే ధర్మస్థాపనార్థం సర్వేషాం జనానాం సుఖశాంతి ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం. స్వాహ అన్నప్పుడు రానియండి, స్వాహ అన్నప్పుడు వేయాలి రౌండ్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. స్వాహా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. స్వాహా. ఆయనకు ఇవ్వాల్సింది హోమద్రవ్యం భాస్కర్ గారు ఎంత కూర్చున్నారు వేస్తున్నారు. ఒకటి సమిధలు వేస్తుంది నాన్న. అమ్మ బన్ను వేయచ్చు, ఒకటి ఒకటి బన్ను వేయచ్చు. సమిధలు నీ బన్ను నేర్చుకో, సమిధలు నీకు ఇక్కడ అనిత వీటిని బన్ను దగ్గర. ఓం ప్రజాపతియే స్వాహ. మా అమ్మ అన్న తర్వాత అనండి. ఓం ప్రజాపతియే స్వాహ. 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 తర్వాత ఇంద్రుడికి ఓం ఇంద్రాయ స్వాహ. ఓం ఇంద్రాయ స్వాహ. ఓం ఇంద్రాయ
ఓం ఇంద్రాయ స్వాహా ఓం ఇంద్రాయ స్వాహా ఓం అగ్నియే 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 స్వాహా. ఇప్పుడు నేను మొత్తం మీ ప్లేస్ చేస్తా హోమం చేయడానికి ఎందుకు ఇప్పుడు కూర్చొని సన్నిధిలో వేసుకుంటాం. ఓం సోమాయ స్వాహ ఓం సోమాయ స్వాహ ఓం సోమాయ స్వాహ ఓం సోమాయ స్వాహ. ఓం శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీ వల్లభ స్వామినే నమః. దత్త మాలాధారణ అని మా అమ్మగారు చెప్పినగానే మా అందరికీ ఎంతో సంతోషమైంది. అసలు ఆ మాట వింటేనే మా అందరికీ ఎంతో సంతోషమైంది. ముందు 11 రోజులు మాలధారణ వేసుకోవాలి అనుకున్నాము, కానీ నేను 49 రోజులు మాలాధారణ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ స్వామి దగ్గరికి వచ్చిన మొదలు అనుక్షణం ప్రతి క్షణం ఆయన మమ్మల్ని వెన్నుండి రక్షిస్తున్నారు మమ్మల్ని. అందుకు కృతజ్ఞతగా నేను మాలాధారణ చేసుకుంటున్నాను. ఫస్ట్ అమ్మ వీడియోస్ రెడ్ టీవీలో చూడటం, తర్వాత ఎలాగైనా కానీ అమ్మని కలవాలి అనుకోవటం, తర్వాత ఈ పీఠం పెట్టడం ద్వారా అమ్మ దగ్గరికి నేను రాగలిగాను. వచ్చిన తర్వాత కొద్ది రోజులకే మా అబ్బాయికి కిడ్నీ ప్రాబ్లం ఉండేది. స్వామికి ఇలాగే చెప్పుకున్న, తండ్రి నువ్వే ఉన్నావు తగ్గించాలి అని చెప్పి. ఎవ్రీ మంత్ ఏదో ఒక ప్రాబ్లం చూపిస్తూనే ఉంది, అది ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది అని చెప్పి. కానీ స్వామి దగ్గరికి వచ్చి రాగానే అన్నీ నార్మల్ అయినాయి. ఇప్పుడు వాడు ఫుల్ హెల్తీగా ఉన్నాడు. అలాగే 1 ఇయర్గా ఎడ్యుకేషన్ అయిపోయినా కానీ ఖాళీగా ఉన్నాడు. జాబ్ గురించి కూడా అలాగే అనుకున్న, అందరికీ జాబ్ వచ్చేసింది ఆ వయసు వాళ్ళకి, నువ్వే చూసుకోవాలి స్వామి అని చెప్పి. ఇప్పుడు మంచి జాబ్ వచ్చింది. అమ్మ చెప్పారు, అమ్మ ఏది చెప్తే ఇంకా శ్రీపాదుడు అది చెప్పినట్టే అది వచ్చేస్తుంది. ఇంకా అవి జరిగిన కృతజ్ఞతగా నేను ఎంతో ఆనందంతో దత్త మాలాధారణ స్వీకరించాను. అసలు ఇంకా మాలధారణ అయిపోతుంది అంటేనే అరే అప్పుడే అయిపోయిందా, మాకు అప్పుడే ధారణ విసర్జన చేయాలా అని అనిపించేస్తుంది, అంత బాధ అనిపిస్తుంది. అందుకే నేను దత్త జయంతి వరకు కూడా మాలధారణ చేస్తున్నాను. అలాగే డిసెంబర్ 3వ తారీఖు నుండి పిఠాపురం వరకు పాదయాత్ర జరగబోతోంది. మా మాలధారణ వేసిన వాళ్ళందరం కూడా పాదయాత్ర చేస్తున్నాము. పాదయాత్రలో ఎవరైనా పాల్గొవచ్చు. ఎలాంటి కర్మలైనా, ఎలాంటి పితృశాపాలు కానీ, ఎలాంటి పను అంటే ఇంకా ఏమనుకున్నా కానీ అరే మా బాధలు తీరటం లేదు, మేము ఇంత బాధల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే పాదయాత్రలో పాల్గొవచ్చు. పిఠాపురం వరకు పాదయాత్ర ఉంటుంది. పాదయాత్ర చేసిన తర్వాత సక్సెస్ లేని వాళ్ళు, రాని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. అది ఇదివరకు మీకు తెలిసిందే. మన ఎన్టీ రామారావు కానీ, వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి కానీ ఎవరైనా కానీ పాదయాత్ర చేసిన తర్వాత వాళ్ళకి లైఫ్లో సక్సెస్ అంటూ వచ్చింది. మంది కూడా అంతే. లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా సక్సెస్ రావాలి అనుకున్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి అనుకున్నా పాదయాత్రలో పార్టిసిపేట్ చేయండి. అలాగే ఇక్కడ మన శ్రీపాద వల్లభుడు స్వయంగా ఇక్కడ ఉన్నారు, దానికి సాక్ష్యం నేనే. ఎన్నో లీలలు చూస్తూనే ఉన్నాను ఇక్కడ ప్రతి నిమిషం ప్రతి క్షణం. కాబట్టి అందరూ కూడా మనస్ఫూర్తిగా నమ్మి ఇక్కడికి వచ్చి మీ సమస్యలను తీర్చుకోండి. నా పేరు గ్రీష్మ, నేను అల్వాల్లో ఉంటాను. గత 4 ఇయర్స్గా నాకు ఈ ప్రాబ్లంతో ఫేస్ అవుతున్నాను. బ్లాక్ మ్యాజిక్ అని చెప్పేసి బ్లాక్ మ్యాజిక్ ప్రాబ్లంతో చాలా ఫేస్ అవుతున్నాను 4 ఇయర్స్ నుంచి. సో ఇక్కడికి ఎప్పుడైతే అమ్మని కలిశానో అప్పటి నుంచి నాకు ప్రాబ్లం కొంచెంగా సార్ట్ అవుట్ అవుతుంది. లైక్ ఇంకా అమ్మ ఇంకా దత్త ఇద్దరు కలలో రావడం, సో అలా కనపడడం వల్ల నేను ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చాక ఫస్ట్ డే అయితే చాలా ప్రాబ్లం అయింది నాకు. కనీసం ఇట్లా చదవడానికి కూడా, పారాయణం చేయడానికి కూడా చాలా ప్రాబ్లం అయింది. ఇప్పటికే వచ్చి ఇక్కడ 1 వీక్ అవుతుంది. చదవడం వల్ల నాకు పూర్తిగా ఒక 50% ప్రాబ్లం అయితే తగ్గిపోయింది. ఎట్లా అంటే డే బై డే కొంచెం నాకు ప్రాబ్లం అనేది చాలా డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఇవాళకి కొంచెం ప్రశాంతంగా ఉన్నట్టు ఇట్లా అనిపిస్తుంది. లతా అమ్మ గారు ఇంకా శ్రీపాదుల వారు ఇద్దరు కలలోకి రావడం వల్ల, ఇద్దరు కలలోకి స్వప్న దర్శనం ఇట్లా ఒక 7 to 8 times కనిపించడం వల్ల నాకు అర్థం కాలేదు అసలు లతా అమ్మ ఎవరెవరు అని చెప్పేసి. సో తనని నేను రెడ్ టీవీ భక్తిలో చూశాను యాక్చువల్గా. సో ఈ మేడం కలలో వస్తున్నారు, శ్రీపాదుడు ఇద్దరు కలలో వస్తున్నారు, అదేంటో అర్థం కాలేదు. సో ఈ అడ్రస్ కూడా తెలియదు నాకు ఇక్కడ. సో నేను ఎట్లనో అడ్రస్ తీసుకొని ఇక్కడ దాకా చేరుకున్న తర్వాత అమ్మ నాకు ఇలా చేసి పరిష్కారం అవుతుంది అని చెప్పి ఇక్కడ ఎప్పుడైతే వచ్చి శ్రీపాదుడి పాదుకులు పట్టుకున్నాను అప్పటి నుంచి కొంచెంగా నా ప్రాబ్లం కొంచెంగా సార్ట్ అవుట్ అవుతుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకట్రావు. మేము ఒంగోలు దగ్గర దీక్ష వేసుకోవడానికి ప్రధానమైన కారణము మాకు కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు,
అవన్నీ తొందరగా స్వామి తీర్చాలని ఈ దీక్షను తీసుకోవడం జరిగింది. అది ఒకటి. దానికంటే ముందు కూడా మాకు స్వామి చాలా మేలు చేశారు. మేము హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి బండి మీద వెళ్తున్నప్పుడు మా బండికి సైడ్కి బ్యాగులు కట్టాము. ఆ బ్యాగులన్నీ ఓవర్ హీట్ వల్ల సైలెన్సర్ మీద పెట్టడం వల్ల అవి కాలిపోయేవి. అది జరిగింది. అది కామన్గా చిన్న విషయమే అనుకొని అవి మంటలను నార్పేసుకొని మాకు అవసరమైనవి ఉన్న వస్తువులు అవి తీసుకొని మళ్ళీ బయలుదేరాము. మళ్ళీ కొంత దూరం వెళ్ళంగానే నా దగ్గర ఉన్న మా అత్తగారు బండి మీద నుంచి కింద పడ్డారు. అప్పుడు స్వామి మా అదృష్టవశాత్తు మా వెనకాల ఎలాంటి పెద్ద వెహికల్స్ కానీ కార్లు కానీ పోనీ ఏదన్నా స్పీడ్గా వచ్చే వెహికల్స్ ఏవి కూడా లేకపోవడం వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు. ఒక చిన్న దెబ్బతోటి మేము ఆ యాక్సిడెంట్ నుంచి మేము తప్పించుకోవడం జరిగింది. కాబట్టి కొన్ని సందర్భాలలో స్వామిని మేము గత కొంతకాలంగా నమ్మి ఇక్కడే పీఠంలోనే ఉంటున్నాం, పీఠంలోకి వస్తున్నాం, వెళ్తున్నాం, స్వామికి సేవ చేస్తున్నాం, ఇలా చేస్తూనే ఉన్నాము. కానీ అందరూ కూడా అంతా మంచిగా జరగాలి, వచ్చే రంగాలనే మంచిగా జరగాలి, మాకు అవి రావాలి, ఇవి రావాలి, సంపద పెరగాలి, డబ్బులు రావాలి అని అట్లా ఎన్నో అనుకుంటా వస్తూ ఉంటారు. కానీ అవన్నీ మనం స్వామి దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఫస్ట్ మెయిన్ అనుకోని సంఘటనల వలన అనుకోకుండా మనకి ఎప్పుడు ఏ టైంకి ఏ రూపంలో ఇవ్వాలో ఆయన మనకి దత్తదర్శనం మనకి కంపల్సరీ ఇస్తారు. అది మనం ఒక డబ్బు రూపంలోనే మన ఆర్థికపరమైన స్థితిగతులను బేస్ చేసుకొని ఆలోచించకూడదు. అది మన ఆరోగ్యాన్ని బట్టి ఉంటుంది, సంపదలను బట్టి ఉంటుంది, మన యొక్క పరిస్థితులను బట్టి, మన యొక్క పూర్వ కర్మలను బట్టి, మనం చేసే తప్పులను కూడా ఆయన సరిచేసిన తర్వాతనే మనకి ఏమి ఇవ్వాలో ఎలా ఇవ్వాలో అనేది కూడా ఆయన చూస్తాడు. కాబట్టి ఇదే క్రమంగా నాకు దత్త దీక్ష తీసుకోగానే మాకు కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా త్వరగా తీరిపోవాలని, మాకు కొంతమంది డబ్బులు ఇవ్వాలి, అవన్నీ ఎగ్గొట్టారు. అట్లాంటి వాళ్ళకి మనసు మార్చి దేవుడు త్వరగా మాకు ఆ డబ్బులు వారి నుంచి ఇప్పించి వాటిని మాకు ఆ ఇబ్బందుల నుంచి మమ్మల్ని గట్టెక్కించాలని ఈ దీక్ష తీసుకోవడం జరిగింది. ఈ దీక్ష తీసుకున్న మొదల నుంచి నాకు కొన్ని మళ్ళీ ప్రాబ్లమ్స్ స్టార్టింగ్ నుంచే మొదలైనవి. కానీ అన్నంత మాత్రాన మనం మాలేసినా కానీ మనకి మంచి జరగట్లేదు, మంచి చేయట్లేదు అని మనం అనుకోవడం చాలా తప్పది. ఎందుకు అంటే మనం ఎన్నో తప్పులు చేస్తున్నాం. ఇప్పుడు మనకు తెలిసి నేను చాలా తప్పులు చేస్తున్నాను. ఆ తప్పులు ఏమిటి నాకు తెలుసు. కాబట్టి స్వామి సత్యం గల దేవుడు కాబట్టి, మనం పిలిచిన పలికే దేవుడు కాబట్టి, ఆయన దగ్గర మన సద్గురువు కాబట్టి ఆయన దగ్గర మనము ఏమి చేసినది ప్రతి ఒక్కటి నీకు తెలుసు. అవన్నీ పూర్తి అయిన తర్వాత మన కర్మలన్నీ తప్పించి మనకున్న ఇబ్బందులన్నీ ఆయన మాయం చేసి అవన్నీ తీరిపోయేటట్టుగా ఆయన కరుణించి, ఆయన కరుణ తర్వాతనే మనకి ఏది రావాలన్నా, ఏ సంపదలు రావాలన్నా, ఏ ఆరోగ్యం రావాలన్నా, ఏం రావాలన్నా ఆయన కరుణ తర్వాతనే మనకు వస్తాయి. అవన్నీ కూడా మనకున్న పాపాలన్నీ ఆయన తుడిచివేసిన తర్వాతనే వస్తాయి. అవన్నీ కూడా ఫస్ట్ మనం ఆయనకి సేవ చేసిన తర్వాతనే అవన్నీ కూడా పోతాయి. కాబట్టి స్వామి మనం ఏం చేయట్లేదు, ఏం జరగట్లేదు అని చేయటం అనేది చాలా పెద్ద తప్పు అది. కాబట్టి మన దత్తభక్తులందరికీ కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మీరందరూ కూడా స్వామిని మనస్ఫూర్తిగా నమ్మి, మనస్ఫూర్తిగా ఆయన మనసావాచ కర్మన అని తలుచుకొని ప్రతిదానం చేసిన కొద్దిసేపు పూజన కానీ మనస్ఫూర్తిగా ప్రశాంతంగా చేసి సంతోషంగా ఆయనకి ఇది దగ్గర అయిపోండి. ఆయన మీరు అంత దగ్గర అయిపోయింది మీకు అంత మంచి జరుగుతుంది. అది మాత్రం నిజము. కానీ మీరు ప్రతిదీ మాకు వచ్చి రాగానే మన పేటలకు కొంతమంది వస్తుంటారు, వచ్చి రాగానే మాకు అది జరగలేదు అది ఇదని ఎక్స్పెక్టింగ్ పెట్టుకొని వస్తూ ఉంటారు. తర్వాత మళ్ళీ రారోళ్ళు. ప్రతి ఒక్కటి మనకు ఉన్నాయి అనుకున్నంత పాదాలు అన్ని పనులు అయితే మనం ఇట్లా ఉండం కదండి. మనం ఎన్నో పాపాలు చేస్తుంటాం, అన్నీ జరుగుంటాయి. కాబట్టి అవన్నీ పూర్తయిన తర్వాత ఒకటొకటి ఇస్తూ ఉంటాడు స్వామి. మీకు వచ్చే రంగాల్లో మనకి మూటలు తీసుకొచ్చి ఇవ్వడు. దయచేసి అదొక్కటి ఆలోచన చేసుకొని దేవుడికి దగ్గరగా రండి, దేవుడిని నమ్ముకోండి. మన దత్తుడు మనల్ని ఎప్పుడు వెంటుంటే మనల్ని కాపాడుతూనే ఉంటాడు. మీరు అది ఒక్క విషయంలో మాత్రం చాలా ముఖ్యము. అది దత్తాదర్శనం మనకి ఎప్పుడు అంటూ ఉంటాడు. దయచేసి మీరు అది అర్థం చేసుకోండి. జై గురుదేవ దత్త.
తాగమ్మా తాగమ్మా తాగు. ఆ. ఏంటమ్మా ఆనందంతో వచ్చావా తల్లి? ఆనందంతో వచ్చావా? సంతోషమా? ఆనందమా? ఏం కావాలి తల్లి నీకు? ఏమైనా కావాలా? దేవి కొంచెం ఇక్కడ రౌండ్ రౌండ్ వేయండి. బట్ట తీసుకో. శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే శ్రీమదనంత శ్రీ విభూషిత పరలక్ష్మీ నరసింహరాజ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరిరాధ సురేఖ శ్రీరాఖీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ మానస్మృతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సత్యదృష్మరదురితానందన పావనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సవితృనాటక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ దోచౌపాతి దేవ లక్ష్మీ గణ సంఖ్యా బోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పుణ్యరూపిణి రాజమాంబ సుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన దత్త దేవ ప్రభు శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే మళ్ళీ ఇంకోసారి శ్రీమదనంద శ్రీ విభూషిత అప్పలక్ష్మీ నరసింహరాజ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరిరాధ సురేఖ శ్రీరాఖీధర శ్రీపాద జయ విజయీ భవ శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే. ఈరోజు గురువారంతో చాలా మంది దత్తభక్తుల అఖండ సప్తాహం పూర్తయింది. ఆ సందర్భంగా ఈరోజు కార్తీక మాసము త్రయోదశి చతుర్దశి తగులు మిగులు తిథిలో ఇవాళ దత్త హోమం నిర్వహించాము ఇక్కడ. అలాగే నిన్న అయితే 27 పిండి దీపాలను వెలిగించాము, ఉసిరి దీపాలను కూడా వెలిగించాము. ప్రతిరోజు కూడా శివకేశుల నామస్మరణంతో చక్కగా గడుపుతున్నాం. శ్రీపాద శ్రీవల్లభ స్వామి దత్తపీఠంలో వివిధ రకాల కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. రేపు కార్తీక పౌర్ణమి రోజున కూడా ఇక్కడ జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. అలాగే శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం నుంచి చాలా మంది భక్తులు మాలాధారణ చేశారు. వాళ్ళందరూ కూడా 11 రోజుల దీక్ష కొంతమంది చేస్తున్నారు, కొంతమంది 49 రోజుల దీక్ష కూడా చేస్తున్నారు. మనకు ఎటువంటి ప్రారబ్ధ కర్మలైనా తొలగటానికి ఏకైక మార్గము ఈ దత్త దీక్ష అని చెప్పొచ్చు. అలాగే మనకి జన్మ జన్మాల పాపాలు పటాపంచలు అవ్వాలంటే మనకి పాదయాత్ర అనేది కూడా అతి ముఖ్యమైనది. ఈ పాదయాత్ర చేయటం వల్ల మన కర్మలు తొలుగుతాయి, మన శని బాధలు తొలుగుతాయి. ఎవరికైతే శని బాధలు ఉంటాయో, ఎవరికైతే గ్రహ బాధలు ఉంటాయో వాళ్ళందరూ కూడా ఈ పాదయాత్ర చేయటం వల్ల అవన్నీ కూడా తొలుగుతాయి. ఆ పాదయాత్ర కూడా ఈ శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం తరపు నుంచి చేయబోతున్నాము. వచ్చే నెల డిసెంబర్ 3వ తారీఖు నుంచి విజయవాడ నుంచి పిఠాపురం వరకు ఈ పాదయాత్ర
చేయబోతున్నాము, మొదలు పెట్టబోతున్నాము. మార్గశిర మాసము దత్తాత్రేయ స్వామి జన్మదినోత్సవం సమయానికల్లా పిఠాపురం చేరుకునేలాగా ఈ యాత్ర జరగబోతుంది. మీ మనోవాంఛ ఏదైతే ఉంటుందో ఈ పాదయాత్ర వల్ల తప్పకుండా అది నెరవేరుతుంది అని చెప్పగలను. ఎందుకంటే పోయిన సంవత్సరం కురవపురం పాదయాత్ర చేశాను. అంతకు ముందు 10 సంవత్సరాల క్రితము హైదరాబాద్ నుంచి గానగాపూర్ కూడా పాదయాత్ర రూపంలో వెళ్ళాం. స్వామి పాదయాత్ర చేయగానే ఏమిచ్చారు అంటే నాకు ఈ పీఠాన్ని ఇచ్చారు. సాక్షాత్తు స్వామి వచ్చి కూర్చున్నారు. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అలాగే మీకు ఉండేటువంటి ఎటువంటి సమస్యల వాళ్ళైనా కూడా ఒక్కసారి ఈ పీఠానికి వచ్చి శ్రీపాద శ్రీవల్లభుల స్వామిని దర్శనం చేసుకొని మీ యొక్క సమస్య ఇక్కడ స్వామితో చెప్పుకొని ఇక్కడ వాటి పరిహారాలు తెలుసుకొని మీరు గనక చేసుకుంటే తప్పకుండా వాటి నుంచి బయటపడతారు. అందుకే అందరూ కూడా ఒక్కసారి శ్రీపాద శ్రీవల్లభ స్వామిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓం శ్రీ గురుదేవదత్త. శ్రీ గురుదత్త, జయ గురుదత్త, శ్రీపాద వల్లభ శ్రీపాదరాజం శరణం ప్రపంచే. ఈ కలియుగంలో సనాతన దత్త సాంప్రదాయమైన మాలా దీక్షధారణతో ఎంతోమంది భక్తులు తమ పీడల్ని అభీష్ట సిద్ధిరస్తు అని మన సంకల్పాన్ని నెరవేర్చుకోవటానికి ఈ దత్తమాల స్వీకరణ చేస్తున్నారు. ఈ దీక్ష ఇది 11 రోజులు. ఈ 11 రోజుల దీక్షలో ఎన్నో అనుభవాలు, ఎన్నో నిరసనాలు ఎదురవుతున్నాయి. భక్తులందరూ చాలా సంతోషంతో, ఉత్సాహంతో అంతమందిని మరింత ప్రోత్సాహిస్తున్నారు. ఇది కార్తీక మాసం. వచ్చే మార్గశిర మాసంలో అమ్మ దత్తమ్మ శ్రీపీఠికాపురం దానికి విజయవాడ నుంచి పాదయాత్ర తలపెట్టారు. దాన్ని కూడా భక్తులందరూ ప్రోత్సహించి నిర్విఘ్నం చేయవాలని కోరుతున్నారు. డిసెంబర్ 3 నుండి పాదయాత్ర విజయవాడ నుండి పిఠాపురం వరకు జరగబోతుంది. పాదయాత్ర అనేది సకల పాపాలని, మన గత జన్మలో చేసిన పాపాలు, వాటి ద్వారా అనుభవిస్తున్న కర్మల్ని అన్నిటిని కూడా తొలగించేది పాదయాత్ర. మన సనాతన గురువులైనటువంటి ఆది శంకరాచార్యులు, పరమాచార్య, కంచి పరమాచార్య అయినటువంటి చంద్రశేఖర సరస్వతి స్వామివారు వీరందరూ కూడా పాదయాత్ర భారతదేశం అంతా కూడా తిరుగుతూనే మన సనాతన ధర్మాన్ని స్థాపించడం జరిగింది. అలాగే మా దత్తమ్మ గారు కూడా పాదయాత్ర చేస్తూ సనాతన ధర్మాన్ని స్థాపించాలి, దత్తనామాన్ని అందరూ స్మరించాలి అని చెప్పి అనుగ్రహంతో దత్తయాత్ర పాదయాత్ర ప్రారంభించారు. అందరూ దీనిలో పాల్గొని నిర్విఘ్నంగా కొనసాగేలా చేయమని ప్రార్థిస్తున్నాం.